ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. అందరూ అలాగే అంటుంటారు కదా, తెలుగింటి అమ్మాయి లాగే ఉంటుంది, మా తెలుగింటి అమ్మాయే మీరు, మా ఇంట్లో ఒకరిలా ఉంటారు అంటుంటారు. నేను చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చాను, కానీ యాక్చువల్లీ నారి అనే చిత్రంలో మీరు ఒక నారి టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది, అట్ టైం చాలా సంతోషంగా ఉంది. ఇంత మళ్ళీ చాలా నా కెరీర్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. సో ఈ మధ్యన నేను ఇలా చేయలేదు, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంత ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అంటే చాలా సొసైటీలో రేపు సినిమా రిలీజ్ అయితే నా మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా వల్ల. సో అంత మంచి క్యారెక్టర్. మీరు ఎప్పుడు మిమ్మల్ని చూసినా మిస్టర్ పెళ్ళాం గుర్తొస్తుంది, కాబట్టి మిస్టర్ పెళ్ళాం నుంచి నారీ దాకా ఎలా ఉంది మీ జీవితం? అక్కడ మిస్టర్ పెళ్ళాం ఇస్ అగైన్ అ ఉమెన్ సెంట్రిక్ రోల్, ఇక్కడ మళ్ళీ నారీ అనేది ఇంకొక షేడ్ చూపించే ఒక ఇది. సో అప్పట్లో చేసిన అన్ని సినిమాలు మావి చిగురు, శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం, ఇలాంటి ఏదైనా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ సేమ్ అలాంటిదే, కానీ మీరు చెప్పినట్టు షేడ్ అది కాదు. ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ ఒక చెప్పాలి ఒక రెవల్యూషన్ మనకు సొసైటీగా చాలా అవసరమైన ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం చాలా పోతుంది కదా ఇక్కడ, ఇప్పుడు మనకు సమాజంలో జరుగుతుంది. సో దాన్ని ఎదిరించి అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు దుర్మార్గం ఉన్నారు కదా ఆమెని గారు, ఎక్కడెక్కడ దుర్మార్గం కనిపిస్తుంది? మామూలుగా చాలా మనకి బయటికి వచ్చే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో కనీసం వాటి గురించి చర్చించుకుంటారు మన న్యూస్ రూమ్స్లోనో లేకపోతే ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, కానీ మధ్యలో జరిగే దుర్మార్గం ఉంటుంది, అడుగడుగునా ముట్టిగా పడ్డం, ఇది వేసుకోవద్దు, అది తినద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే ఆంక్షలు మొదలుకొని ఇలాంటి దుర్మార్గాలు. మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు దుర్మార్గాలు ఉన్నాయంట? అవును, దుర్మార్గమే కదా. ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ లేదు, ఇది వేసుకోవద్దు, మీరు చెప్పినట్టు అది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా పట్టకూడదు. బయటికి వెళ్తే ఒక ఎప్పుడు మన సొసైటీలో మనం ఉన్న ఈ చుట్టుపక్కల అన్నిట్లు ఒక ఆడది ఒక 10 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు ఇప్పుడైతే 8 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. సో ఆ ఫ్రీడమ్ లేదు. మనకు ఫ్రీడమ్ వచ్చినా ఆడదానికి ఒక స్వేచ్ఛ లేదు. మా సిటీలో మేము ఫ్రీగా తిరగగలము అని ఎక్కడ ఉన్న భయం. చిన్నపిల్లలు వదిలేసి వెళ్ళడానికి భయం. చిన్నపిల్లలు వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటే అయ్యో ఏమైపోతుందో, ఎవరు ఏం చేస్తారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ చెప్పియాలి ఇప్పట్లోనే పిల్లలకి. మాకంతా ఆ ఏజ్లో మాకు తెలియదు, మేమంతా ఫ్రీగా పెరిగాం. ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే నేర్పించాలి. సో ఇవన్నీ ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఈ దుర్మార్గంకి కారణం. కరెక్టే, కానీ దానికి మూల కారణం పురుషుడు అంటారా? అంటే ఒక స్త్రీగా 100% అదే కదా. అంటే పురుషుడు కూడా ఎలా అయిపోయాడంటే సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ ఫోన్స్, యూట్యూబ్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఉండేది అప్పట్లో నుంచి ఉంది, ఇది 20% ఉండేది, 80% గుడ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, 80% ఇది ఎక్కువ అయిపోయి 20% మంచిగా ఉందండి. కానీ అదేమిటో ఆశ్చర్యం, మనకి అదే సెల్ ఫోన్ ఉంది, విమెన్కి అదే యూట్యూబ్ ఉంది, మనమేమి విచ్చలవిడిగా ఏం మారిపోలేదే. అది మా స్త్రీకి ఉన్న ఒక న్యాచురల్ అది ఆ గుణం, అది ఆ గుణం, ఆ కట్టుబాట్లలో అట్ ద సేమ్ టైం మంచి చెడులు తెలుసుకునే విచక్షణ వివేకం ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డిక్టేషన్ ఇచ్చేది మాత్రం ఒక పురుషుడు. ఇప్పుడు అప్పట్లో సీతాదేవి గారు, రామాయణంలో సీత అనుకుంటా, అలాంటి సీతాదేవులు ఎంతో మంది ఉండేవారు. రావణాసుడు అప్పుడు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. రావణాసుడు ఎక్కువైపోయి రాముడు తక్కువైపోయారు ఇప్పుడు. అది అవును గుణం. అండ్ బహుశా అంటే నాకు పోస్టర్ చూస్తే అర్థమైంది, మీరు ఒక చక్కటి అమ్మవారి అవతారం సగం, అంటే అందులో మీ పవర్ చూపించడానికి. దాంతో పాటు అఫ్ కోర్స్ ద విమెన్ అని రాశారు పోస్టర్లో, ఉమెన్ పవర్ బేసికలీ. సో ఆమెని గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి యాజ్ అ ఉమెన్ ట్రావెలింగ్ త్రూ అన్ ఇండస్ట్రీ, అండ్ ఈ ఎస్పెషలీ ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? చాలా కనెక్ట్ అయ్యాను నేను, నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఒక చిన్న బిడ్డలాగా ఇక్కడ నేను ట్రావెల్ అయ్యాను. నాకు ఊహ ఏమి అంతగా ఎక్స్పీరియన్స్ తెలియదు. టూ యంగ్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను.
సో అప్పుడు నాకు ఇండస్ట్రీ అంటే ఏమో తెలియదు, ఇక్కడ మనుషులు ఏమో తెలియదు. చుట్టుపక్కల ఒక 30 మంది మగాళ్ళంటే ఆడవాళ్ళు ఇద్దరు ఉంటాం అంతే. ఇప్పుడైనా మేకప్ ఉమెన్స్ అనేది చాలా మంది వచ్చారు, అప్పట్లో అది కూడా లేదు. అందరికీ మగవాళ్ళే, ఒక హీరోయిన్ ఒకరు ఉంటారు తప్ప ఏదో టచ్ అప్ అలా ఉంటారు అంతే. సో అలాంటి ఒక మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాను. సో అంటే అందరినీ చెడు చెప్పట్లే. సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా మాకు ఒక అవేర్నెస్ కావాలి, భయం ఉండేది ఏమవుతుందో. సో కొన్ని సిచ్యుయేషన్స్ మేము కూడా ఫేస్ చేస్తూ వచ్చాము, అవన్నీ బయటకు చెప్పలేము. అసలు అంటే ఫేస్ చేస్తామంటే చిన్న చిన్న విషయాలు. సో ఇవన్నీ లేడీస్కి జరుగుతూనే ఉంది, మన బయట మాత్రం కాదు ఇండస్ట్రీలో కూడా ఉంది. సో ఇవన్నీ కారణం మగాళ్ళు. అంటే మీరు అన్సేఫ్ ఫీల్ అవడమా, రెస్పెక్ట్ తగ్గిందని అనుకోవడమా ఏంటి? అంటే రెస్పెక్ట్ కాదు, అన్సేఫ్, ఒక భయం ఉండేది. ఏం జరుగుతుందో, ఎవరు ఏం కామెంట్ చేస్తారు, ఏం కామెంట్ చేస్తారు. ఒక మేకప్ రూమ్ లో సపరేట్ గా ఉండడానికి ఒక భయం. మేకప్ మెనే వేసేవాడు. ఇట్లా మేకప్ వేస్తూ ఉన్నప్పుడు తను ఎక్కడ ఏం టచ్ చేస్తా అదొక భయం ఉండేది. ఇదన్నీ అప్పుడు మనకు భయం కదా ఉండేది. తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చేది. నేను వేసుకుంటా మేకప్, నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నేను వేసుకుంటా. ఆ ధైర్యం నాకు వచ్చి నేను వేసుకోవడం. సో అలా స్ట్రాంగ్ అయితే వస్తాం కదా ఒక లేడీస్ అలాగా. సో అలాగే అన్ని ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళు అన్నిట్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే కూడా మొగుడు ఒక అబ్యూస్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండాలి లేడీస్, ఎలా ఉండాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా ఇన్సిడెంట్లు ఇలా జరుగుతున్నాయి. అది ఎలా ఉండాలి అనేది నారీ సినిమాలో చూపించాం మేము. ఇప్పుడు చెప్పలేను నేను. నారీ సినిమాలో 25th డిసెంబర్ చూస్తే అందరికి డిసెంబర్ 25th ఆన్సర్ వస్తుంది. బట్ సీరియస్లీ ఇది చాలా అవసరమైన ఫిల్మ్ అండి. ఐ థింక్ డైరెక్టర్ సూర్య, ఆయన అంటే యంగ్ డైరెక్టర్ అయ్యండి, ఎందుకు ఆయనకి ఇలాంటి ఇతివృత్తంలో తీయాలని అనిపించింది? నాకు కూడా అనిపించింది. ఎందుకు ఇలా అనిపించింది అంటే నిజంగానే కమర్షియల్గా ఆలోచించకుండా సొసైటీకి సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఏమేమి జరుగుతున్నాయి చెడ్డ విషయాలు కానీ, మనకు ఆడవాళ్ళకి జరుగుతున్న ద్రోహాలు కానీ, అన్యాయాలు కానీ, ఇవన్నిటికీ ఒక న్యాయం కావాలని ఒక సినిమా తీశారు ఆయన. నిజంగానే బాగుంది. సొల్యూషన్ ఇవ్వగలిగారా? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే లేదండి, ఎప్పుడు ఏ అకృత్యాలు జరిగినా సొల్యూషన్ హస్బెండ్కి వైఫ్ ఎలా ఇస్తుంది సొల్యూషన్, తండ్రికి కూతురు ఎలా ఇస్తుంది, కొడుకుకి అమ్మ ఎలా ఇస్తుంది, ఎక్కడెక్కడ ఏం జరిగితే చెడుకి ఎక్కడెక్కడ లేడీస్ అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, ఒక ఉమెన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఎంత పవర్ఫుల్గా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి యాక్టర్స్, అంటే మంచి రిచ్ స్టార్. ప్రగతి గారు ఒక మంచి పవర్ఫుల్ ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు. ప్రగతి గారు ఆల్రెడీ ఆవిడ పవర్ ఉమెన్ తెలుసు కదా, ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ అవి చూసారా మీరు? బాబోయ్, అమ్మో, షీస్ లైక్ అమేజింగ్. సో న్యాచురలీ ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా మంచి క్యారెక్టర్ ఆవిడ, లాయర్ క్యారెక్టర్. తర్వాత ఇక నిత్యశ్రీ అమ్మాయి కూడా చాలా మంచి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన డైలాగే అంత వైరల్ అయింది. నాకు మగాడిగా మారాలనిపిస్తుంది. అది అంటే దాని ఆంతర్యం ఎలా అర్థం చేసుకున్నారు రామిని గారు మీరు? అంటే ఈ స్క్రిప్ట్ మీరు నరేషన్ విన్నప్పుడు కానీ డైలాగ్ వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ థింక్? చాలా మంది అగ్రెసివ్గా మారిపోయిన ప్రతి మహిళ అలాగే ఫీల్ అవుతుంది, లోపల ఆడతనం చచ్చిపోతుంది కదండి. ఎంతసేపు మనం కాపాడుకుంటూ కవచాలు కట్టుకుని దుమ్ము దులిపేలాగా అందరినీ అలా ఉండకూడదని చెప్పే క్యారెక్టర్ నారీ క్యారెక్టర్ నాది. అంటే నారీ అంటే ఉమన్. ఒక స్త్రీ ఏం చెప్పబోతుంది, ఇలా ఉండాలి, మనం ఇలా ఉంటేనే ఉండగలుగుతాము, ఒక మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం, ఒక చెడ్డ మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా ఆన్సర్ చేయాలి చెప్పండి ప్లీజ్. చెప్తే కుదరదు, మీరు సినిమా చూడలేరు. సినిమా మీరు చెప్తే ఇంకా వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంది. లేదు, అది ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత డైరెక్టర్ గారు నన్ను తిడతాను, మీరు చెప్పేశారు కదా ఆమెని గారు, ఇంకా నేనే సినిమా తీసే ప్రశ్న, టికెట్ ఇచ్చి సినిమా చూడాలి కదా.